హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం మనం చిన్నప్పుడు స్కూల్ దగ్గర కొనుక్కొని తినేటువంటి క్రంచీ పల్లి పట్టీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు రోజుకు దీన్ని కనుక ఒకటి తిన్నట్లయితే రక్తం కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇక్కడ మీకు చూపిస్తున్న గిన్నెతోటైతే నేను పల్లీలు తీసుకున్నానండి. ఆ గిన్నె నిండా గ్రామ్స్లో వచ్చేసి అయితే 300 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా అదే కప్పుతోటి నేను కొంచెం తక్కువగా బెల్లం తురుము కూడా తీసుకున్నానండి. బెల్లంను నేను ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాతకి మనం పాకం మొత్తం అయిపోయాక పల్లిపట్టి ఈ ప్లేట్లో పోయడం కోసం నేను ముందుగానే నెయ్యి రాసి ప్లేట్ని సిద్ధంగా చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా ఆ పల్లి పట్టిని కూడా మొత్తము ఆ ప్లేట్ చుట్టూ స్ప్రెడ్ చేయడం కోసం గిన్నెకు కూడా కొంచెం నెయ్యి రాసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని మనం తీసుకున్నటువంటి పల్లీలని అందులో వేసుకున్నానండి. వేసుకొని సిమ్లో వేయించుకున్నాను. హైలో వేయించుకున్నట్లయితే మనకు పల్లీలు అనేటివి లోపల వేగవండి, పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి మనము సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూసారా, మనం ఈ విధంగా అంటే పొట్టు ఊడిపోవాలి, ఆ విధంగా మనం వేయించుకోవాలండి. తర్వాతకి వేగిన తర్వాతకి వాటిని వేరే ఒక పళ్ళెంలోకి పోసి వాటిపైన ఉన్న పొట్టు మొత్తం సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాతకి అదే కళాయిలోకి నేను తీసుకున్నటువంటి బెల్లాన్ని కూడా వేసి కొన్ని వాటర్ పోసానండి. మరీ ఎక్కువగా పోసుకోవద్దు. కొన్ని వాటర్ పోసి మనము ఈ బెల్లం పాకం అనేది చాలా ముదురుగా రావాలండి. ఎలా అంటే మనము చెక్ చేసినప్పుడు ఇట్లా జల్లీ టైప్ కాకుండా మనకి గట్టిగా రావాలి. చూసిండ్రా, ఇక్కడ నేను చెక్ చేస్తున్నప్పుడు అది తీస్తుంటే ఒక జెల్లీ లాగా వస్తుంది కదా, ఆ విధంగా మనకి రావద్దండి. ఆ విధంగా వస్తే ఏమవుతుందంటే మనం పల్లి పట్టి తిన్నప్పుడు మనకు క్రంచిగా కాకుండా తింటుంటే ఇట్లా సాగినట్టుగా ఉంటుంది. కాబట్టి మనకి పాకం అనేది చాలా ముదురుగా రావాలి. తర్వాతకి నేను సెకండ్ టైం చెక్ చేసినప్పుడు కూడా నాకు మళ్ళీ జెల్లీ ఫామ్లోనే వస్తుందండి. సో కాబట్టి మనకి ఈ విధంగా వస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు కాదు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. కాకపోతే ఒకటి మాత్రం మనకి ఇక్కడ ఈజీ అండి, అంటే అరిసెలకు చేసినప్పుడు పాకం ముదిరిపోతే గట్టిగా అవుతాయని టెన్షన్ పడతాం కదా, ఇక్కడైతే ఏం కాదండి. కొంచెం మనం టైం ఎక్కువైనా కూడా ఎలాగైనా మనకి పల్లి పట్టి వస్తుంది. కాబట్టి కాకపోతే ఏంటంటే ముదురు పాకం రావాలండి. అంటే మనం ఇట్లా తీసుకొని చూసినప్పుడు ప్లేట్లో వేసి చూసినట్లయితే టంగ్ అనే సౌండ్ వచ్చే విధంగా మనకి రావాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు కూడా నాకు ముద్దలాగా ఒక దగ్గరికి వస్తుంది, కానీ ఇట్లా గట్టిగా అనేది రావట్లేదు. కాబట్టి నేను మళ్ళీ ఇంకొద్దిసేపు పాకాన్ని ఉడకబెట్టుకున్నానండి. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఈ విధంగా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని తెలుస్తుందండి. తర్వాతకి ఇక్కడ నేను కొంచెం సోడా కూడా వేసానండి. సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం అంటే పల్లిపట్టి చేసినప్పుడు చాలా అంటే క్రిస్పీగా వస్తుంది. కాబట్టి కొంచెమే చిటికడి వేసుకోవాలండి. అట్లయితే మనకి మంచిగా గుల్లలాగా మంచిగా వస్తుందండి పల్లిపట్టి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకు తెలిసి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి పల్లిపట్టి పాకం వచ్చేసినట్టేనండి. ఇట్లా వేయంగానే మనకి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇట్లా గట్టిగా టంగ్ మన సౌండ్. కాకపోతే ఇక్కడ నేను సౌండ్ పెట్టాను కానీ మీకు అది రాలేదు. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాతకి మనము వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలని అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ ప్లేట్లోకి మనం వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం స్పీడ్గా చేసుకోవాలి, లేకపోతే మనం పల్లిపట్టి మొత్తం గట్టిగా అయిపోతుంది. వేసుకున్న తర్వాతకి మనం ఇందాక ఒక బౌల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో మొత్తం కూడా చుట్టూతా ఆ ప్లేట్ చుట్టూ అనుకోవాలండి. చాలా సింపుల్, ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. తర్వాతకి ఒక చాక్ తోటి నేను అంటే తర్వాతకి పీసెస్గా రావడం కోసం ముందుగానే ఘాట్లు పెట్టి రెడీగా ఉంచుకున్నానండి చాక్ తోటి. మీ ఇష్టం, మీకు అట్లా ఏమొద్దు, ఈ విధంగానే ఆ ప్లేట్ లాగానే ఉండాలనుకుంటే ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 అవర్స్ తర్వాతకైతే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి.
పల్లి పట్టి. అసలు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకోసమని నేను కష్టపడి ఫస్ట్ టైం ట్రై చేశానండి. నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఎప్పుడు కావాలన్నా కొనుక్కొని తినడమే. చూసిరా ఎంత బాగుందో. అదే బయట మనం ఇది కొనుక్కుంటే 200 నుంచి 250 వరకు ఉంటుంది. ఇంట్లో అయితే మనం ఒక 80 రూపీస్ తోటే చేసుకోవచ్చండి. అసలు విరుస్తుంటేనే ఎంత క్రంచీగా ఉందో నాకైతే అనిపించింది. ఎప్పుడెప్పుడు తినాలా ఇంకా అన్నట్టుగా అనిపించిందండి. మా బాబు రాగానే పెడితే మమ్మీ చాలా బాగుంది, నువ్వే చేసినావా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. చాలా అసలు నేను చేయడం ఆలస్యం అండి, తినేసిన. చాలా అంటే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.